రైట్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక్కసారి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నట కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈ వేకోజామునే కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు, పునరుద్ధానపు శుభములు, వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదువుకున్న లేఖన భాగం వైపు మనం అందరం చూద్దామా? కీర్తన గ్రంథం 114వ కీర్తన 5-6 వచనాలు నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 114వ కీర్తన 5-6 వచనములు. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశం నీకేమి సంభవించినది, మీకేమి సంభవించినది. ఎస్, ఇక్కడ కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వస్తూ ఉన్నప్పుడు, సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, గుట్టలారా, మీరు పొట్టేళ్ల వలె, లేడి పిల్లల వలె గంతులు వేయుటకు మీకేమి తటస్థించినది? దేవుడు బిడ్డలారా, గమనించండి. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కొండలు గంతులు వేసినట్టు గంతులు వేస్తాయి. ఎలాగ కొండలు గంతులు వేసాయంట? ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు గొర్రె పిల్లల వలె గంతులు వేస్తూ ఉన్నాయి, లేడి పిల్లల వలె గంతులు వేస్తున్నాయి. అడుగుతూ ఉన్నాడు భక్తుడు, సముద్రమా, నీకేమి సంభవించినది? నీకు ఏమి తటస్థించినది? యోర్దాను నది, నీవు వెనుకకు వెళ్ళుటకు నీకేమి తటస్థించింది? దేవుని బిడ్డలారా, గమనించండి. మనమందరం కూడా తెలిసినటువంటి విషయము ఏమిటంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు ప్రయాణమై వస్తూ ఉన్నటువంటి సమయంలో ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చింది. దేవుడు ఆ మార్గంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఐగుప్తుకు వెళ్ళాలంటే ఒక సరైనటువంటి చిన్న మార్గం ఉంది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటక ముందే అబ్రహాము లాంటి వారు, ఇంకా అనేక మంది ఐగుప్తుకు ప్రయాణమై వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ దేవుడు వీరిని సముద్రము బాగుగా లోతుగా ఉన్నటువంటి స్థలముల వరకు తీసుకెళ్ళి అక్కడ అద్భుత కార్యము చేయడానికి దేవుడు పూనుకొని ఉన్నాడు. అంటే సమస్యను చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ సమస్యలకు పరిష్కారము కూడా దేవునికి తెలుసు. ఎప్పటికీ పొరపాటున కూడా అనుకోవద్దు, ఇంత గొప్ప సమస్యగా మాకు వచ్చేది అని. దేవుడు తప్పకుండా మన ఎడల గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెనుక నుంచి ఫరో సైన్యమును నడిపించాడు దేవుడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, లోతైనటువంటి సముద్రం, ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో
ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా మోషే మీద సరుగుతూ ఉన్నారు, దేవుడి మీద సరుగుతూ ఉన్నారు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నీ చెయ్యి పైకెత్తు, నీ కర్రను పైకెత్తు అంటూ ఉన్నాడు. మోషే కర్ర సముద్రం వైపు చాచినప్పుడు ఆ సముద్రము విడిపోయింది, సముద్రము పారిపోయింది, సముద్రము గోడల వలె నిలిచిపోయింది. అదేదో ఒక చిన్న మార్గము కాదు గాని 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు, వారితో పాటు నడుచుచున్నటువంటి అనేకమైనటువంటి మందలు, పశువులు, గొర్రెలు, ఒంటెలు, సమస్త విధమైనటువంటి జంతువులన్నీ కూడా అందులో ప్రయాణం చేయడానికి ఆ సముద్రము ఒక హైవే రోడ్డు వేసింది తనలో. అందుకే ఇక్కడ భక్తుడు అడుగుతూ ఉన్నాడు, సముద్రమా నీకేమి సంభవించినది అంటే సముద్రం ఏం మాట్లాడుతుంది చెప్పండి? దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలు, ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు మా మధ్యలో నడుస్తూ ఉంటే, లేకపోతే నా మధ్యలో నడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను. ఆ ఇశ్రాయేలీయుల నాయకుడు నా వైపు కర్ర చాపగాని నేను పారిపోయాను. దేవుని బిడ్డలారా గమనించండి, సముద్రం లాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి లేవు. ఏదో చిన్న చిన్న సమస్యలే మనకు ఉంటాయి. ఆ చిన్న చిన్న సమస్యల్లో కూడా బహుగా దిగులు పడిపోయి రాత్రి అన్నం తినకుండా, పొద్దున అన్నం తినకుండా ఉపవాసములు ఉండి, అంటే ప్రార్థన కొరకు కాదండి, అనవసరమైనటువంటి ఆలోచనలతో, సమస్యలతో దిగాలు పడిపోయి దేవుని వైపు చూడకుండా, సమస్యల వైపు కర్ర చాపకుండా, అనగా ప్రార్థనా ధ్వజము ఎత్తకుండా మనం చాలా మందిని నశించిపోతూ. మోషే ఎందుకు ఊరుకున్నావు? సముద్రం వైపు చేయించావు, సముద్రం విడిపోయిందండి. సముద్రం లాంటి సమస్యలు వచ్చినా కూడా మనం చేయవలసింది దేవుని వైపు, సమస్యల వైపు చేతులెత్తవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆ సమస్యలు అనేటువంటి సముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు నీవు బయలుదేరిపోవచ్చు. యోర్దాను నీకేం సంభవించింది? యోర్దాను నీకేం సంభవించింది? వెనుకకు మళ్ళడానికి సముద్రమైనా, మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఒకే చోట కూర్చబడినటువంటి నీళ్లు సముద్రం. కాబట్టి అది విడిపోవడానికి అది కూడా అద్భుతమే. కానీ నిండుగా ప్రవహిస్తున్నటువంటి యోర్దాను ఒకేసారి వెనుకకు మలుపుకు, యోర్దాను నీకేమి సంభవించినది అంటే యోర్దాను ఏం చెబుతుంది చెప్పండి? దేవుని యొక్క సేవకుల అరికాలు, ఆ మందసము మోస్తున్నటువంటి యాజకుల యొక్క అరికాలు నన్ను తాకగానే ఏంటో నేను భయపడిపోయాను. అందువల్ల నేను వెనక్కు మళ్ళీపోయాను. నిండుగా ప్రవహిస్తున్నటువంటి నది, ఏమాత్రము డ్యామ్ అనేటువంటిది లేకుండా, ఒక్క చుక్క కూడా నీరు లీకేజ్ లేకుండా ఆ యోర్దాను నది నిలబడిపోయింది. నా నీళ్లు, ప్రవహిస్తున్నటువంటి నీళ్లు నిలబడిపోయాయి. ఏమి సంభవించినది? నీకేమి సంభవించినది అంటే సేవకుల యొక్క పాదాలు నాకు తగిలేదు, నేను వెనక్కి వెళ్ళిపోయాను. నీకేమి సంభవించింది? ఈరోజు మనలో ఉన్నటువంటి సమస్యలు ఎలాంటివో ఒక్కసారి ఆలోచించి, ఏమొచ్చింది? ఏమి సమస్యలు రాకపోయినా చింతపడుతున్నావా, దిగులు పడుతున్నావా? ఆరోగ్య సమస్యల, కుటుంబ సమస్యల, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల, ఏ సమస్యలు? దేవుడితో మనం పంచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం.
21వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనంలో ఈ రకంగా వ్రాయబడింది. దేవుడు ఆ చిన్నవారి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకు ఏమి వచ్చినది? చాలు. హాగరు, నీకు ఏ సమస్య వచ్చింది? హాగరు ఐగుప్తీయురాలు. అబ్రహాము కుటుంబము ఐగుప్తులకు వెళ్ళినప్పుడు ఆమెను పని మనిషిగా తీసుకుని వచ్చారు. పని మనిషిగా వచ్చినటువంటి ఆమె అబ్రహాములకు భార్య అయింది, అంటే రెండవ భార్యగా అయింది. కారణం ఏంటంటే శారానే చెప్తుంది, నాకు పిల్లలు లేరు కాబట్టి నీవు మన ఇంట్లో ఉన్నటువంటి హాగర్ను పెళ్లి చేసుకో. ఎప్పుడైతే ఆమె గర్భవతిగా అయిందో యజమానురాలు ఈ పని మనిషి దృష్టికి నీచమైనది అయింది. అంటే ఒక రకంగా ఎగతాళి చేసేటువంటి స్వభావం. హాగర్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే, నేను చాలా తక్కువ స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాను కదా, దేవునికి స్తోత్రం చెల్లించాలి అనేటువంటి ఉద్దేశం కాకుండా యజమానురాలికే వ్యతిరేకంగా మాట్లాడుతూ యజమానురాలిని నీచంగా చూస్తూ ఆనాడు హాగర్ను శారా వెళ్ళగొట్టింది. కానీ దేవుని దూత అరణ్యంలో, షూరు అరణ్యంలో మాట్లాడి మళ్ళీ వెనక్కు పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హాగర్కు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ కొడుకు కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి. వాడి పేరు ఇష్మాయేలు. జాగ్రత్తగా వినండి. ఇష్మాయేలు అబ్రహాముకు ఎప్పుడు జన్మించాడు? అబ్రహాముకు 86 సంవత్సరాలు ఉన్నప్పుడు జన్మించాడు. ఇక ఇస్సాకు ఎప్పుడు జన్మించాడంటే అబ్రహాముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించాడు. సో ఇస్సాకు కంటే ఇష్మాయేలు ఎంత పెద్దవాడు? ఎవరైనా చెప్పగలరు? 14 సంవత్సరాలు. త్వరగా జవాబు రావట్లేదు. మీరు అసలు మందిరంలో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? సో అబ్రహాముకు 86 సంవత్సరములు ఉన్నప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుడితేనే వాళ్ళ ఇంట్లో మహాసంబరం. ఇక పాలు విడిచినటువంటి దినమందట అబ్రహాము గొప్ప విందు చేశాడు. గొప్ప విందు అంటే మనందరికీ తెలుసు కదండి. చూద్దాం ఆ వాక్యం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. గొప్ప విందు అంటే ఎంతమందిని పిలిచాడో మనకైతే తెలియదు, కానీ ఆ గ్రామము, ఆ పట్టణము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ పిలిచాడో మనకైతే తెలియదు. అయితే ఆ విందులో అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసింది. ఈ దాసిని, దీని కుమారుని వెలగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాడు. సో తల్లికి ఉన్నటువంటి బుద్ధే ఎవరికి వచ్చింది చెప్పండి? కొడుకుకు కూడా వచ్చింది. తల్లి ఒకానొకప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు, అంటే హాగరు గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరిని చూసి పరిహసించింది? తన యజమానురాల్ని చూసే పరిహసించింది. దాదాపు 14 లేదా 17 సంవత్సరాలు ఇస్సాకు పాలు విడిచిన దినమంటే, పాలు ఎప్పుడు విడుస్తారండి? సాధారణంగా ఆ కాలంలో 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పాలు విడుస్తారు. ఇప్పుడంటే 1 ఇయర్ లోపలనే 1 ఇయర్కు పాలు విడిపించేటువంటి దినాలు వచ్చాయనుకోండి. 3 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు మీరే చెప్పండి, అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలుకు
తర్వాత శారా కరిగినటువంటి ఇస్సాకుకు ఎంత తేడా! ఇప్పుడు 14 సంవత్సరములే కానీ ఇప్పుడు ఇష్మాయేలుకు 17 సంవత్సరాలు వచ్చాయి. అంటే ఒక మంచి యవ్వన దశలోనికి వచ్చాడు. తమ్ముని చూస్తూ ఉన్నాడు. తన బర్త్డే ఎప్పుడైనా ఇలాగ చేశాడా? మా నాన్న ఆలోచన చేశాడు, ఎప్పుడు చేయలేదు. పోనీ నేను పాలు ఇచ్చిన దినమందు నాకు డిన్నర్ చేశాడా? మమ్మీని అడిగి ఉంటాడు. లేదురా, చేయలేదు. హాగర్ చెప్పింది. మరి ఇంత గ్రాండ్ గా నా తమ్ముని విషయమై ఇంత పెద్ద విందు మా డాడీ ఎందుకు చేస్తూ ఉన్నాడు? కోపం, అసూయ, ద్వేషం ముంచుకొని వచ్చింది ఎవరికి? ఇష్మాయిల్. అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, పరిహసిస్తూ ఉన్నాడు. దీనికి కరెక్ట్ మాట నేను మీకు చెప్పాలంటే మీరు గలతీ పత్రిక తీయాలి. గలతీలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. సో ఇక్కడ పరిహాస పాత్రమే కాదు, ఏం చేస్తున్నాడంట? హింస పెడుతూ ఉన్నాడు. ఎగతాళి ఒకవైపు, పరిహాసం ఒకవైపు, హింస ఒకవైపు. ఎవడు శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు? ఇష్మాయిల్. ఎవడు ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడు? ఇస్సాకు. ఈరోజు మనమందరము శరీర రీతిగా పుట్టామా, ఆత్మను బట్టి పుట్టామా? ఆత్మను బట్టి జన్మించాం. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? నేను ఇంకా శరీరంలోనే ఉన్నాను, శరీరం ప్రకారమే జన్మించాను, ఆత్మను బట్టి ఇంకా జన్మించలేదు అనేటువంటి డౌట్ ఉందా? డౌట్ ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. ఆత్మను బట్టి నువ్వు జన్మించాలి. అప్పుడైతేనే మనం శారాకు కుమారులు కుమార్తెలం అవుతాం. లేదంటే శారాకు కానుపు ఉడిగిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టడం ఏంటండి? సో ఆత్మను బట్టి ఇస్సాకు జన్మించి ఉన్నాడు, శరీరమును బట్టి ఇష్మాయేలు జన్మించి ఉన్నాడు. శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు ఆత్మను బట్టి పుట్టినటువంటి వారికి హింస పెట్టాడు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది అనేటువంటి మాట క్రింద మనం చూస్తాం చూడండి. ఇందులో గురించి లేఖనం ఏమి చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెలగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుతో వారసుడై ఉండడు. ఇంకా కొంచెం పైన మనం చూసినట్లయితే, సహోదరులారా 28వ వచనం, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇజ్రాయేల్ దేశమునకు పక్కన పాలస్తీనా దేశమునకు ఒక గొప్ప యుద్ధము జరుగుతూ ఉన్నది. ఆనాటి ప్లేసెస్ ఈనాటికి కూడా ఉన్నాయి. గాజా అనేటువంటి పట్టణంలో హమాస్ అనేటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. ఆనాడు గాజాలో ఎవరు ఉండేటువంటి వాళ్ళు? వారు సర్దారులో ఉండేటువంటి వారు. మనందరికీ తెలుసు కదా, గాజా పట్టణంలోనేనా ఇది ఎవరికి? మన ఇజ్రాయేలీయుడైనటువంటి సంసోనుకు కళ్ళు పీకింది. సో ఆనాడు అలాగే జరిగింది, మొన్న అలాగే జరిగింది, నిన్న అలాగే జరిగింది, ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. శరీరమును బట్టి పుట్టినటువంటి వారందరూ కూడా ఆత్మను బట్టి పుట్టినటువంటి వారిని హింస పెడుతూ ఉన్నారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. అంటే హింస పెట్టే కొలది ఇశ్రాయేలీయులు ఇంకా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ దాసి కుమారుడు ఇద్దరు కూడా వెళ్ళగొట్టబడ్డారు. ఆహారం అయిపోయింది, నీళ్ళ తిత్తిలోని నీళ్లు అయిపోయాయి. ఒక పెద్ద అరణ్యం,
ఎడారి, ఎక్కడ నీళ్లు లేనటువంటి పరిస్థితి. పిల్లవాడు చూస్తే దాహం దాహం అని కేకలేస్తూ ఉన్నాడు, కానీ ఒక్క చుక్క కూడా నీళ్లు దొరకట్లేదు. ఇక పిల్లవాడి చావును నేను చూడలేదని అంత దూరం వెళ్ళి ఆమె ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంది. ఈలోగా దేవుడి దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆగరు, నీకేమొచ్చింది? ఇందులో ఒక చిన్న మర్మం మనం తెలుసుకోవాలి. ఆ వాక్యం ఏమని చెప్తుందో చూడండి. 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను విను. అంటే చిన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు, కానీ హాగరు ప్రార్థన చేయడం లేదు, కేవలం ఏడుస్తూ. మనం కొంతమంది ఉన్నారు, ఏడుస్తారు కానీ ప్రార్థన చేయడం. అది ఇంకా ఏడుపు కొట్టు మకాలం మనకు తెలియదు. ఏడుస్తారు కానీ ప్రార్థన చేయరు. ఆ 17 ఏళ్ళ అబ్బాయి దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు. ఒకవైపు తల్లి వదిలేసింది, దూరం వెళ్ళిపోయింది. ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. ఆ సమయంలో దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే యాక్చువల్ గా దేవుని దూత ఆ పిల్లవాడికి ప్రత్యక్షం కావాల్సింది, కానీ ఇక్కడ హాగరుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, హాగరు నీకేమొచ్చింది? ప్రార్థన చేయకుండా నీకేమొచ్చింది? సమస్యలలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టకుండా నీకేమొచ్చింది? కొన్నిసార్లు పెద్దలు మనల్ని తిడుతూ ఉంటారు, రే నీకేమొచ్చింది పోయే కాలం అంటూ ఉంటారు. నీకేమొచ్చింది? హాగరు నీకేమొచ్చింది? ఒక చిన్న పిల్లవాడు, ఒక బాబు ఒక సమస్యతో చాలా బాధపడుతున్నాడు, దిగులుగా కూర్చున్నాడు. తన ప్రక్కలోని ఆ గోడ చివరిలో ఒక చీమ కూడా దిగులుగా ఉన్నట్టుగా గమనించాడు. అంతవరకు బాధపడుతున్నటువంటి అబ్బాయి చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ నువ్వు ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? ఎందుకు బాధపడుతున్నావు అంటే చీమ చెప్పింది, నాకు ఈరోజు ఆహారం దొరకలేదు, నేను నా పిల్లలు ఈరోజు పస్తూ ఉండవలసిందే అని చీమ చెప్పింది. ఆ బాబు అన్నాడు, అబ్బాయి ఓ సిద్ధేనా, చీమ నీకు ఎంత కావాలని చెప్పేసి ఆ కుప్పిలి నుండి ఆ బాగులో లేకపోతే బియ్యము తీసుకుని వచ్చి దాని ముందు పడేశాడు. అది పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క పిల్లలకు ఆహారం పెట్టి తాను తిని ఎంతగానో సంతోషపడుతుంది ఆ చీమ. అప్పుడు వీడు అనుకున్నాడు, అరే ఆ చీమ, ఒక చిన్న చీమ నాతో సమస్య పంచుకున్నందుకు దానికి వెంటనే పరిష్కారం కలిగింది. నేనెందుకు మా డాడీతో నా సమస్యను పంచుకోకూడదు? ఈలోగా డాడీ రానే వచ్చాడు. డాడీ డాడీ నాకు ఈ సమస్య ఉంది. ఆ సమస్య గురించి వివరించి చెప్పాడు. సమస్యను డాడీతో పంచుకున్నాడు. పంచుకున్న వెంటనే ఆ డాడీ చేతులతో పైకెత్తుకొని ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని, ఓసి ఇంతేనా నీకు సమస్య అని చెప్పేసి వాడి సమస్యను ఆ డాడీ తీర్చాడు. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఒక చిన్న చీమ సమస్య పంచుకుంటే సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ బాబు డాడీతో సమస్య పంచుకుంటే సమస్యకు పరిష్కారం దొరికింది. కానీ హాగరు నీకేమొచ్చింది? సమస్యను దేవుడితో పంచుకోకుండా ఊకే ఏడుస్తూ కూర్చుంటావేంటి? ఇక ఎప్పుడు ఏడిపోయినా నీకు సమస్యను దేవుడితో పంచుకో. దేవుడికి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు. సమస్యను పంచుకోవడానికే కదా తప్పిపోయిన కుమారుడు భయంకరమైనటువంటి
ఆ స్థితిలో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమని చెప్పడానికి వచ్చాడు? తండ్రి, నీ కుమారుడు అని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు. నీ కూలివాడిగా కూలి వాళ్ళలో ఒకరిగా నన్ను పెట్టు. తండ్రి దగ్గరికి వచ్చాడు, సమస్యను పంచుకున్నాడు. సమస్య ఇంకా చెప్పుకోకముందే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేవునితో పంచుకోవాలి. హాగరు సహోదరుడు జాగ్రత్త వినండి. హాగరు, నీకేమొచ్చింది? ఈరోజు మీతో కూడా దేవుడితో ఇలాగే మాట్లాడితే మీరు ఏమో సమాధానం చెప్తారు? చెప్పండి. నీకేమొచ్చింది? అనవసరంగా బాధపడుతున్నావు, అనవసరంగా ఏడుస్తున్నావు, అనవసరంగా ఏమేమో చేస్తూ ఉన్నావు, కానీ దేవుడి వైపు మాత్రం నువ్వు చూడలేదు. హాగరు, నీకేమొచ్చింది? చూసారా 17వ వచనం, దేవుడు ఆ చిన్నవారి మొరను విన్నాడు. నీకేమొచ్చింది? భయపడదు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకో, వారిని గొప్ప జనంగా చేస్తుందని ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవారికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవారికి తోడై. ఇది సమస్య దేవుడితో చెప్పుకోవడం అంటే. అక్కడ ఇష్మాయేలు గనక ప్రార్థన చేయకపోయి ఉండింటే, మీరు చెప్పండి, జాగ్రత్త వినండి, ఈనాడు మన చుట్టుపక్కల ఇష్మాయేలీలు ఉండేవాళ్ళు కాదు, అంతే కదా. కానీ దేవుడు ఎందుకు పెట్టాడు అంటే మన కోసమే, మన మేలు కోసమే. ఎందుకంటే బల్యాలు మనకు చాలా అవసరం, మనకు ముళ్ళు అవసరం. ముళ్ళు లేకపోతే కనుక గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. చుట్టుపక్కల ముళ్ళులు కావాలని మనకు పెట్టాడు. ఈనాడు కూడా ఇశ్రాయేలీయులు ఎందుకు పోరాడుతూ ఉన్నారు గాజా వారితో అంటే, వాళ్ళ ప్రక్కలో బల్యాలుగా ఉన్నారు, శూలాలుగా ఉన్నారు. కానీ గెలుపు ఎప్పటికైనా ఇశ్రాయేలు. ఆమేన్. అది మాత్రం బాగా గుర్తుపెట్టు. ఎవ్వరు సహాయం రాకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ అన్ని ఏకమైనా కూడా ఆ చిన్న దేశాన్ని జయించలేకపోతున్నారు. ఏమన్నాం అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎస్. సో దేవుడు ఆ చిన్నవారి స్వరం విన్నప్పుడు ఒక నీటి ఊటను బయటకు తెప్పించాడు. ఇదిగో ఆ సమయంలోనే హాగరుకు కన్నులు తెరవబడ్డాయి. దేవుడే ఆమె కన్నులు తెరిచాడు. నీ కన్నులు ఎప్పుడు తెరవబడతాయో నాకు తెలియదు. అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నాడు అపవాది. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఉంది. మోకాల ప్రార్థన అంతే, కన్నీటి ప్రార్థన అంతే, దేవుడితో మన సమస్యను చెప్పుకోవడం అంతే. సమస్యకు పరిష్కారం ఉన్నా కూడా దేవుడి వైపు చూడకుండా. హాగరు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? అబ్రహాం ఇంటిలో దాదాపు 21 సంవత్సరాలు ఉన్నావు. 17 సంవత్సరాలు ఉన్నటువంటి బాబే అబ్రహాం ఇంటిలో ప్రార్థన స్థితిని, ప్రార్థన కూటములకు అటెండ్ అవుతూ ప్రార్థన నేర్చుకున్నాడే. సమస్య వచ్చినప్పుడు దేవుడితో పంచుకుంటూ ఉన్నాడే. నువ్వెందుకు పంచుకోవట్లేదు? నీకేమొచ్చింది? దేవదూత అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈరోజు సంఘ కాపరిగా నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, సమస్య వచ్చినప్పుడు ఎందుకు దేవుడితో నీవు పంచుకోవడం లేదు? పంచుకో, సమస్యకు పరిష్కారం. సమస్యలు కొండల్లాగా కనపడుతున్నాయి నీకు, కానీ కొండల కంటే ఎక్కువైన వాడు మన దేవుడు. కొండలను సృష్టించినటువంటి వాడు దేవుడు. నువ్వు నడుస్తూ ఉంటే కొండలు గొర్రె పిల్లల వలె కేకలేయాలి, లేకపోతే ఎగరాలి. గుట్టలు కూడా ఎగురుతూ ఉన్నాయంట, అంత సంతోషపడుతున్నాయంట ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ వస్తుంది. ఇంకొక విషయం చెప్పి మనం ముగించుకుందాం. ఇలాంటి మాటనే ఎవరితో అన్నారు మీకు గుర్తుందా? ఎవరికి గుర్తులేదు? నీకు ఏమి వచ్చిందని అయిపోయింది. యోనా ఎవరు చెప్పారండి? 100 మార్క్స్. యోనా గ్రంథం 760
763వ పేజీ, మొదటి అధ్యాయం 763వ పేజీ. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఓడ నాయకుడు ఒక అన్యుడు, యోనా ఒక పాస్టర్, ఒక ప్రవక్త, ఒక దేవుని సేవకుడు. ఓడ నాయకుడు ఒక అన్యుడు. అఫ్కోర్స్ అతను నాయకుడే కావచ్చు, కానీ అన్యుడు. ఒక అన్యుడు ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి అనవలసినటువంటి మాటలేనా? పోయి నిద్రపోతా, నీకేమి వచ్చిందండి? ఈరోజు అందరూ టైంకి వచ్చారు, చూసారా? నీకేమి వచ్చినది అంటే అలారం పెట్టుకుందాం సార్ అని అనుకుంటున్నారా అందరూ? దేవుడు బిడ్డలను గమనించారు. నిజంగా వేకువచ్చామని ప్రార్థన ఎంత చక్కగా ఉంది, ఎంత ఆనందంగా ఉంటాయి. 10 గంటలకు ప్రార్థన పెట్టినా 11 గంటలకు వచ్చేటోళ్ళు ఉన్నారు, 12 గంటలకు ప్రార్థన పెట్టినా 1 గంటలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ 7 గంటల ప్రార్థనకు అందరూ 7:15 లోపల వచ్చేసారండి. మీకేమి వచ్చినది? ఎస్, నిజమే కదా. ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చారండి. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. దేవుని బిడ్డలారా, ఓడ నాయకుడు అడుగుతూ ఉన్నాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఆ సమయంలో అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి 5వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేది. సేఫెస్ట్ ప్లేస్. యోనాకు టికెట్ దొరికింది, బర్త్ కూడా రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా ఏం కావాలి మనకి? ఫుల్లుగా నిద్రపోతుంది. సమస్యల గందరగోళంలో నిద్ర ఎలాగొస్తుందండి? ఇప్పుడు పారిపోతున్నాడు, దేవుడి సన్నిధిలోంచి పారిపోతున్నాడు, దేవుడి యొక్క మాట వినకుండా పారిపోతూ నిద్రపోతూ ఉన్నాడంటే ఒకసారి మీరు ఆలోచించి. ఆ పైనేమో ఓడ పై భాగంలోనేమో అందరూ కూడా సముద్రంలోనికి తమ వస్తువులన్నీ కూడా విసిరివేసి ప్రతి వాడు కూడా తన దేవతకు వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నటువంటి వాడు కింద నిద్రపోతూ ఉన్నాడు. ఈ మధ్య ఒక కరోనా దేవతను కూడా సృష్టించారు. మీకు తెలుసో తెలియదు, వాట్సాప్ లో వచ్చింది, న్యూస్ లో కూడా వచ్చింది. ఆ కరోనా దేవతను సృష్టించి, అమ్మా తల్లి మా యొక్క గ్రామాన్ని వదిలిపెట్టిపో, మా పట్టణాన్ని వదిలిపెట్టిపోయి కరోనా దేవతకు మొక్కుతున్నారు. క్రైస్తవులు మాత్రం కరోనా గురించి ప్రార్థన చేయట్లేదు. అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు వినండి. యోనాలాగా అడుగు భాగంలో మనం నిద్రపోతున్నాము. ఒకసారి ఆలోచించి ప్రార్థించవలసినటువంటి గడియలు వచ్చినప్పుడు ప్రతి శుక్రవారం కూడా మనం 12 గంటల ప్రార్థనలు పెడుతూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రార్థనల వల్ల అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నందువలన ఈ రోజు కరోనా తగ్గుముఖం కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది కరోనా నుంచి బాగుపడి బ్రతికినటువంటి వాళ్ళు మన సంఘ సభ్యులు కూడా ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. సమస్య దేవుడితో పంచుకోవాలి. సో అన్యులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటే అసలైనటువంటి ఆయన్ని ఏమంటాడో చూద్దామా? ఆయన గురించే ఆయన ఏమంటాడో చూద్దామా? 8వ వచనంలో, కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో,
నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీ దేశమేదో, నీ జనమేదో ఆ సంగతి మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్తయే ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజమేనా? అంటే ఒకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, ఒకప్పుడు భయభక్తులు కలిగినటువంటి వారు. ఎవరంటే ఆయన నమ్ముకున్న దేవుడు ఎవరంటే చెప్పండి? సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయినటువంటి వాడు. మనం సృష్టించుకున్నటువంటి దేవుళ్ళు కాదండి. ఆయనే భూమిని, సముద్రమును, మానవ జాతిని సమస్తమును సృష్టించినటువంటి వాడు. అలాంటి సృష్టికర్త అయినటువంటి ఆకాశమందుండు దేవుడై ఉన్నటువంటి యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు వారికి ఆ సంగతి తెలిపినందుకు వారు ఇంకా భయపడుతూ ఉన్నారు. అంటే నిజమైన దేవుని చూసి వారు భయపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడైనా యోనా ప్రార్థన చేయాలండి? ప్రార్థన చేసినట్టు మీ బైబిల్లో ఉందా? ప్రార్థన చేయలే. ఎక్కడ ప్రార్థన చేశారో తెలుసా? చేప కడుపు. ఓడ కడుపులో ప్రార్థన చేయలే, చేప కడుపులో ప్రార్థన చేస్తుంది. ఏమైనప్పటికీ యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. ఓడ నిమ్మలమే. సమస్యలు సృష్టించేటువంటి వారిని, సమస్యలకు కారణం ఎవరైతే ఉన్నారో వారిని ఎత్తి సముద్రంలో పడేస్తే సమస్యలన్నీ చల్లగైపోయాయి. నీకేమొచ్చింది? లేచి నీ దేవుడిని కూడా నువ్వు ప్రార్థన చేయి. పైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నీకేమొచ్చింది? అనేక మంది పూజలు చేస్తున్నారు. అనేక మంది రకరకాలైనటువంటి ఏంటని ఈ నైవేద్యం పోసుకుంటూ చేస్తారు, యాగాలు, హోమం, ఇవన్నీ చేస్తున్నారు. ఓ క్రైస్తవుడా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థించి, దేవుడు కనికరిస్తాడు తప్ప. నిజమేనండి, మన నిజమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆకాశములకు భూమికి సమస్తానికి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకుందాం. అలాంటి వారైనటువంటి మనకు ఏమొచ్చింది? ప్రార్థన చేయకుండా ఏమొచ్చిందంటే, ఇదిగో ఈ సెల్ ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దీన్నే చూసుకుంటూ ఉంటారు. దేవుడు బిడ్డలారా గమనించండి, మనం బాగా ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. హాగరు నీకేమొచ్చింది? యోనా నీకేమొచ్చింది? సముద్రమా నీకేమొచ్చింది? యోర్దాను నీకేమొచ్చింది? సజీవురావు నీకేమొచ్చింది? అంటే మీ పేరు కూడా మీరు పెట్టుకోవాలని, అందరి పేరు చెప్తే ఇంకా టైం అయిపోతుంది కదా. నీకేమొచ్చింది? లేచి ప్రార్థించి, కన్నీళ్ళు విడిచి ప్రార్థించి, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించుద్దాం. దేవుడి యొక్క మహాకనికరము మనం పొందుదాం. దేవుడి మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. తలలోంచి కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దైవ సన్నిధానంతో ప్రార్థన చేస్తున్నాం. ఎస్, కొండలారా గుట్టలారా మీకేమి సంభవించినది? సముద్రమా నీకేమొచ్చింది? పారిపోయావుగా. యోర్దాను వెనక్కు మళ్ళీపోయావా? ఇదెక్కడి కథ? ఎప్పుడు చరిత్రలో చూడలేదే. నీకేమి సంభవించినది? సూర్యుడు, ఓ చంద్రుడా, ఒక దినమెల్లా అస్తమించడానికి మీరు త్వరపడలేదు. మీకేం సంభవించినది? హాగరు నీకేమొచ్చింది? చిన్న పిల్లోడు ప్రార్థన చేస్తున్నాడు, నీకేమొచ్చింది? ఓడలో ఉన్న వారందరూ ప్రార్థన చేస్తున్నారు, యోనా నీకేమొచ్చింది? ఎస్, దేవుడి దగ్గర మన బలహీనతను ఒప్పుకుందాం. దేవ ప్రార్థన చేయకుండా, సమస్యను నీతో పంచుకోకుండా, ఊరికే దిగాలు పడిపోతున్నా, ఊరికే బాధపడుతూ ఉన్నా, నన్ను క్షమించు.
నా సమస్య తీర్చగలిగిన దేవుడు నా ఎదుటనే ఉన్నాడు. ఎస్, దేవుడు బిడ్డ నీ ఎదుట ఉన్నాడు. అమ్మా, దేవుడు నీ ఎదుట ఉన్నాడు. ఆ దేవుడితో సమస్య పంచు. ఆ చీమ ఆ పిల్లవాడితో సమస్య పంచు. ఆ పిల్లవాడు వెళ్ళి తండ్రితో సమస్య పంచుకున్నాడు. సమస్యలు తీరిపోయాయి. చాలా ఈజీగా తీరిపోయి. బాగా దిగులు పడ యేసయ్యతో పంచు. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈరోజు నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్యలు చుట్టుపక్కల వాళ్ళందరితో పంచుకుంటారు, కానీ అదేం రోగమో మాకు మీతో పంచుకోండి. ఫోన్లు చేసి వాళ్ళతో వీళ్ళతో సమస్యలు పంచుకుంటారు, కానీ అదేం చెప్పో మీతో మాత్రమే పంచుకోవద్దండి. దయచేసి మమ్మల్ని క్షమించి మా గృహాల్లో మా వ్యక్తిగత జీవితాల్లో ఏ సమస్యలున్నా నా కన్న తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కొన్న తండ్రి, ఆ తండ్రికి మా సమస్యలు చెప్పుకున్నకు సహాయం ఇచ్చి ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, స్వస్థత, నెమ్మది మీరు దయచేయండి. ఈరోజు మీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చేస్తాం. సంతోషంతో గృహంలోకి చేరుకునేందుకు సహాయం చేయండి. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరే కాపాడండి తండ్రి. స్తోత్రాలు చేస్తాం. ఒక్కసారి వీళ్ళందరూ మీ దైవలిగిన స్థలం సమర్పించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ రాజ్యం మామూలుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. ఈరోజు సాయంకాలం 7 గంటలకు జూమ్ మీటింగ్ ఉంది. దయచేసి కనెక్ట్ కండి. అద్భుతమైన దైవ సందేశం మన కొరకు కాచుకొని ఉంది. సో అందరూ కూడా జూమ్ మీటింగ్ మీరు వాట్సాప్లో చూసి ఉంటారు. ఆ లింక్, ఆ ఫోటో మీరు గమనించి ఉంటారు. దాని ప్రకారం మీరు కలుసుకోవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇక ప్రతిరోజు సాయంకాలం కాన్ఫరెన్స్ కాల్స్లో మీరు పాల్గొనవచ్చు. వివరాలకు నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేత మనకును ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకు, ప్రియమైన సియోను కుటుంబములకన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. ఆశీర్వాదములు మామీ
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.